హలో అండి. నవనవలాడుతూ ఆకుపచ్చ రంగులో ఉండే ఈ కాకరకాయ మనందరికీ చాలా ఇష్టం అండి. ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. దీని రసం అప్పుడప్పుడు తాగితే చాలా మంచిదండి. అలాగే వారంలో 1, 2 సార్లు కాకరకాయతో చేసిన ఏ రకమైన వంటలైనా తింటే చాలా మంచిది. ఇక్కడ నేనేమో స్టఫ్డ్ కాకరకాయ చేశాను. అయితే ఈ కాకరలో చేదు పోవాలంటే దాన్ని ముందు కొద్దిగా చింతపండు రసంలో కానీ, పెరుగులో కానీ, మజ్జిగలో కానీ ఉడికించాలండి. ఆ నీళ్ళు పారేయకూడదు. నీళ్ళు అయిపోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో పెట్టే స్టఫ్ చాలా ఈజీగా ఉండేలా చేశాను. మన పుట్నాల పప్పులో కొద్దిగా జీరా, కారం, వెల్లుల్లి వేస్తే చాలండి. ఉప్పు కూడా వేసేసి గ్రైండ్ చేసుకుని దానిలో కొద్దిగా నీరు కలిపి ముద్దలా చేసి ఇందులో పెట్టే ముందు ఈ కాకరకాయ ముక్కలో కొద్దిగా ఉప్పు సాల్ట్‌ని కొద్దిగా రాస్తే టేస్టీగా ఉంటుంది. ఇలా చేసిన కాకరకాయని తగినంత నూనెలో షాలో ఫ్రైయే చేసుకోవాలండి. అటు ఇటు తిప్పుతూ ఓన్లీ సిమ్‌లోనే ఉంచాలి. మనం హైలో పెడితే మాడిపోతుంది. సో, అటు ఇటు తిప్పుకుంటూ మధ్యలో మూత పెడుతూ దీన్ని చక్కగా వేగేలా చేసుకోవాలి దోరగా. ఈ స్టఫ్డ్ కాకరకాయ చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని పప్పుల్లో కానీ, పప్పుచారులో కానీ, చారులో కానీ, పచ్చి పులుసు, మజ్జిగ పులుసు, మజ్జిగ చారు ఎందులో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. చేసి చూసి కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.